22 చనిపోయి ఉండొచ్చు. లెక్కలు తీస్తున్నాం, కరెక్ట్ లెక్కలు. ఒక ఆయన ఉన్నాడు హరినాథ్ రెడ్డి అని, ఇందులో పనిచేశాడు. ఆయన పోతా కొన్ని మార్ఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది, ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు. నాకు డౌట్ ఏంటంటే ఆ భాగంలో ఈయన కూడా ఒక యాక్సిడెంట్ జరగటంలో 2000-3000 మంది తొక్కిసలాట ఎప్పుడు ఇంట్లో ఒక 50,000, 1,00,000, 2 లక్షలు ఉంటే ఏమైనా తొక్కిసలాట ఉంది ఉండొచ్చు. దీన్ని బట్టి వేస్తే టార్గెట్ చేశారు, వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేశారు. దీన్ని ఎట్లాగైనా టీటీడీలో బ్లేమ్ చేస్తే మనం అంతా హీరోలు అయిపోతాం, జీరోలు అయిపోతారని నాకు తెలియదు. దేవుడితో పెట్టుకున్న దేవుడు బాగుపడలేదు కాబట్టి ఇవన్నీ అసలు కరుణాకర్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి బోర్డు సభ్యుడిగా నేను పెడతామండి, డెఫినెట్గా పెడతాం. చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి. కొంతమంది తెలుసు కదా ఏమైందో, ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుక్కలు చూపిస్తాము ఆయనకి, మామూలుగా ఉండదు. తమాషాలు చేస్తున్నారు అందరూ. ఎక్కడో చనిపోయిన గేదెలన్నీ తీసుకొచ్చి, ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ చచ్చిపోయినాయి. అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది? నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నేను ఎవడొద్దన్నాడు? ఎందుకు టీటీడీని ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నాను. ఈ 5 నెలల నుంచి ఒక్క రూపాయి నేను హామీ ఇస్తా, ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. అంత హానెస్ట్గా, అంత ఓరియంటెడ్గా మేము పనిచేస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఎందుకు ఆయన లేవు? అవన్నీ మీకు స్ట్రాటజీ మీకు సిపిఆర్ పంపిస్తాడండి. వాళ్ళలాగా ఫేక్గా నేను చెప్పలేను. అన్నీ ఆన్ రికార్డు వెరిఫై చేస్తున్నాము. కొన్ని రికార్డులు దొరకట్లేదు, ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. అవన్నీ చూడాలా. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఈ ఎస్సీ డైరీ ఫామ్ కి ఎన్ని ఆవులు వస్తున్నాయి, ఎన్ని చనిపోయాయి, అవన్నీ డాటా తీసుకుంటామండి. మేము ఇవాళ మేము నిన్నటి నుంచే దీన్ని అర్థమైంది. నిన్నటి నుంచే మేము దీంట్లో తిరిగాం. వెటర్నరీ కాలేజ్ ఉంది, అనుభవజ్ఞులైన డాక్టర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారు. వారిని మీరు ఇన్ఛార్జిగా ఎవరన్నా తీసుకోవచ్చు? పెడతామండి, డెఫినెట్గా పెడతాం. పెడతామండి, ఇప్పుడు పెడతాం. మాట్లాడాలి, గవర్నమెంట్తో మాట్లాడాలా. అది నా చేతిలో, టీటీడీ చేతిలో లేదు. గవర్నమెంట్తో మాట్లాడి చేయించాలా. 1776 ఉన్నాయి. అదే ఇస్తాం మీకు, అందరికి షేర్ చేస్తాం. సిపిఆర్ ఇస్తాడు. కావచ్చు, దాన్ని ఏం డినై చేయట్లేదు, నేను డినై చేయట్లేదు. ఉన్నారు, చేస్తున్నాం, ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. ఉన్నారండి, ఎందుకు లేరు? ఉన్నారు. ఒక డాక్టర్ అయితే పారిపోయాడు, ఏమయ్యాడో తెలియదు ఇప్పటిదాకా. ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చేస్తామండి. కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఇటు ఉంది. ఇది మేము పెట్టిన ఫొటోస్ కాదు, డేటెడ్ 24/3/24. ఆయన మార్ఫింగ్ చేసాడేమో, మేమైతే ఒరిజినల్ ఫొటోస్ చూపిస్తున్నాం. ఇవన్నీ కరుణాకర్ రెడ్డి టైంలో ఉన్నాయి. చేస్తామండి, ఏమంటారు? అదే ఒక ఆయన అబ్స్కాండ్ ఉన్నాడు, ఇంకేమైనా ఒక ఆయన లీవ్లో ఉన్నాడు. పిలిపియాలి వాళ్ళని. మీకు తెలుసు కదా లేబర్ యాక్ట్ ఎట్లా ఉంటుంది. చేస్తామండి, మాట్లాడ చేయాలి. అదే ప్రయత్నం చేస్తున్నాము, డెఫినెట్గా చేస్తాం. ఒకటి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాం. నన్ను టార్గెట్ చేస్తే ఏం కాదండి, ఐఎమ్ రెడీ. గో సంరక్షకులు మేము టీటీడీని టార్గెట్ చేయదని అంటాను. నన్ను టార్గెట్ చేయండి, పర్లేదు, బాగా చేయండి, ఎమ్మెల్యే గారిని చేయమండి, మేము వద్దంటలేము, మేము భయపడం. ఇస్తున్నామండి,
ఇస్తున్నాం. అలా- ఓకేనా? అలాగే ఆయన పైన కూడా ఇంక మీద భవిష్యత్తులో టీటీడీ మీద అభాండాలు అసత్య ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. లా డిపార్ట్మెంట్తో మాట్లాడి తొందరలోనే ఎవరినైనా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే బోర్డులో కూడా మేము రాబోయే రోజుల్లో తీర్మానం పెట్టుకుంటున్నాం. ఒక నిమిషం ఏంటది? ఇదే మనకి దీనికి సంబంధించి కేసు నమోదు చేయాలని ఒకటి. కేసు నమోదు చేయాలి. కాల్ డేటా కూడా తీసుకొని తర్వాత ఎవరైతే వాళ్ళకి సహకరిస్తున్నారో ఈ మొత్తం ఫోటోస్ పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కరుణాకర్ రెడ్డి తర్వాత సుబ్బారెడ్డికి ఆ రోజు స్వదేశీ ఆవులు సంబంధించి కొన్ని ఆవులు మిస్ అయ్యాయి. అవి జగన్ ఇంటికి వెళ్ళాయా, సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళాయా, ఇంకేమన్నా పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ ఇంటికి వెళ్ళాయా, లేకపోతే వ్యాపారవేత్తల ఇంటికి వెళ్ళాయని స్వదేశీ ఆవుల మీద ఆ రోజు జరిగిన ఏదైతే కుంభకోణాల మీద విచారణ ఒకటి. తర్వాత ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించి గతంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు లాస్ట్ 6 నెలల్లో విపరీతంగా శాంక్షన్ చేశారు. దానికి సంబంధించి ఆపి అదే మాదిరిగా డిప్యూటేషన్ మీద ఉన్న అధికారులు అందరూ